శరీర క్రియలు ఎంత భయంకరమైనవి అంటే, మూర్ఖులు, గర్వాంధులు, అతిద్వేషులు, అనురాగరహితులు, తల్లిదండ్రులకు అవిధేయులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారే వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించలేని వారు. మేము దేవుని బిడ్డలమండి, గొప్ప సాక్ష్యం మాకుంది, మేము బైబిల్ జ్ఞానులమండి, మా కుటుంబం అంతా రక్షింపబడింది. కానీ రక్షింపబడిన కుటుంబాల్లో సరైన సమాధానం ఉండదు. ఒకరికొకరు అసూయలు, వీళ్ళు అది సంపాదించుకున్నారు, వాళ్ళు అది సంపాదించుకున్నారు, మా బ్రతుకుల్ని లాక్కున్నారు. ఒక గుడిసెలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఒక పెంకుటింట్లో పెడితే నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాల్సిన విధానం ఏంటంటే, ప్రవ్వా, గుడిసెలో ఉన్న నన్ను తీసుకొచ్చి పెంకుటింట్లో పెట్టావు, అది దేవునికి కృతజ్ఞత. కానీ పెంకుటిల్లు దాటి మంచి బంగ్లా, కార్లు అన్నీ ఉండి కూడా నువ్వు ఎదుటి మనిషి మీద అసూయపడుతున్నావు అని అంటే, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత దిగజారిపోయావు. అసలు ఇది దైవికమైనటువంటి జీవితమేనా?